So, hello students, today we are going to discuss outcomes of democracy lesson. As we begin wind up our tour to democracy, ఇక్కడ మనం చేసేది ఏంటంటే డెమోక్రసీ గురించి చాలా క్లాసెస్ నుంచి మనం చాలా నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే అసలు టోటల్ డెమోక్రసీని వైండ్ అప్ చేసి దాని నుంచి వస్తున్న అవుట్కమ్స్ గురించి మనం వాట్ ఈస్ డెమోక్రసీ, డెమోక్రసీ వల్ల మనకు జరిగేది ఏంటి, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఎక్స్పెక్టెడ్ ఏంటి, వస్తున్నాం ఏంటి, మనం ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఎట్లాంటి అవుట్కమ్స్ని ఇది ఇస్తుంది. ఓకే, సో ఇది మనం అనుకున్నట్టుగా సోషల్ క్వాలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ పెంచుతుందా, ఎకనామికల్ వెల్బీయింగ్ ఇన్ఈక్వాలిటీని తగ్గిస్తుందా, ఓకే, సోషల్ డిఫరెన్సెస్ని తగ్గిస్తుందా, అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైనల్లీ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఇవన్నీ ఇస్తుందా లేదా అనేది మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, సో నౌ హియర్ డూ యూ రిమెంబర్ హౌ స్టూడెంట్స్ ఇన్ మేడమ్ లేడౌస్ క్లాస్ ఆర్గ్యూడ్ అబౌట్ డెమోక్రసీ. సో మన పాత క్లాస్లో దిస్ వాజ్ ఇన్ చాప్టర్ 2 ఆఫ్ క్లాస్ 9 టెక్స్ట్ బుక్లో ఉండేది. ఇట్ ఈస్ ఎమర్జ్డ్ as that this conversation that democracy is better form of government. మనం ఆల్రెడీ 9th క్లాస్లో చూసాం. డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది దో అది కొంచెం లేట్ అయినా కూడా అది బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్లే టైప్ ఆఫ్ గవర్నెన్స్ అది. సో కాబట్టి అది బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాము. అండ్ కంపేర్డ్ విత్ డిక్టేటర్షిప్తో పోల్చుకుంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది లేట్ అవుతుంది. బట్ ఇక్కడ డెసిషన్ అనేది అందరి యొక్క కన్సెంట్ తోటి అందరినీ ఒప్పించి మనం చేస్తాం కాబట్టి అది డ్యూరబుల్గా ఉంటుంది, కంట్రీ ముందుకెళ్ళేలా ఉంటుంది. ఆర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ వీ ఫెల్ట్ ద డెమోక్రసీ వాజ్ బెటర్ బికాస్ అప్పుడు మనం నేర్చుకున్న 9th క్లాస్లో మన లెసన్లు వేసి వాటి యొక్క టేక్ అవేసి ఇక్కడ మళ్ళీ పాయింట్ రూపంలో ఇచ్చాడు. ప్రమోట్స్ ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్. ఇక్కడ డెమోక్రసీ అనే ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటే మొదట సిటిజన్స్ అందరూ ఈక్వాలిటీని ఫీల్ అవుతారు. రెండు, ఎన్హాన్సెస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. ఎవ్రీ ఇండివిజువల్ విల్ గెట్ ద సేమ్ డిగ్నిటీ. సో ఎవరు కింగ్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, లేదా నార్మల్ సిటిజన్ అయినా అందరికీ ఒక ప్రాపర్ డిగ్నిటీ అనేది ఇస్తుంది కాన్స్టిట్యూషన్. ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడైతే డిక్టేటర్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్లో పీపుల్ని నువ్వు ఇఫ్ యూ డోంట్ టేక్ దైర్ ఒపీనియన్స్, అంటే పీపుల్ యొక్క ఒపీనియన్ తీసుకోకుండా నీకు నచ్చిందో చేసుకుంటూ పోతే పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్లో పీపుల్ యొక్క కన్సిడరేషన్ తోటి పీపుల్ని కూడా మన వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మనం డెసిషన్ మేకింగ్ ఉంటుంది కాబట్టి సో డెసిషన్ మేకింగ్ క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది. ప్రొవైడ్స్ ఏ మెథడ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఎక్కడైనా కూడా ఎప్పుడైనా మనకి ఒక 2 డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళిద్దరిని కూడా ఒకే దారి మీద తీసుకురావడానికి డెమోక్రసీ ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెమోక్రసీ ఇద్దరికి ఛాన్స్ ఇస్తుంది మాట్లాడడానికి, కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది రిజాల్వ్ అవడానికి డెమోక్రసీ మనకి అవకాశం కల్పిస్తుంది. అలోస్ రూమ్ టు కరెక్ట్ మిస్టేక్స్. అంటే ఇప్పుడు ఒకసారి మనం ఏమైనా తప్పు చేసాం అనుకోండి, సో తప్పుని అంటే ప్రజలు లైక్ 5 years తర్వాత మనల్ని మళ్ళీ ఓట్ చేయలేదంటే అర్థం ఏంటి? సో వీ హ్యావ్ మేడ్ సమ్ మిస్టేక్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక 5 ఏళ్ళు పరిపాలించాను ఒక స్టేట్ని కానీ ఒక కంట్రీని కానీ, ఎలక్షన్స్ వచ్చాయి, వాళ్ళు ఏం చేశారు, నన్ను ఓడించారంటే అర్థం ఏంటి? నేను ఏదో తప్పు చేశానని నాకు అర్థమవుతుంది. ఆ తప్పు ఏంటో తెలుసుకోవడానికి ఒక 5 ఏళ్ళు టైం తీసుకుని మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, లాస్ట్ టైం చేసినప్పుడు 5 ఏళ్ళు మనం పరిపాలించాము, అందులో చేసిన తప్పులు ఏంటి, ఏం నేను కరెక్ట్ చేసుకుంటే నాకు మళ్ళీ వాళ్ళు పీపుల్ అనేవాళ్ళు ఓట్ చేస్తారని ఆలోచించుకొని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ రియలైజ్. ఇవి మనకి డెమోక్రసీ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అని మనం చూసాం. ఇవి నిజంగా రియలైజ్ అయ్యాయా అండర్ డెమోక్రసీస్లో? ఇవి రియలైజ్ అయ్యాయి. వెన్ వీ టాక్ టు పీపుల్ అరౌండ్, మోస్ట్ ఆఫ్ దెమ్ సపోర్ట్ డెమోక్రసీ. సో ఆర్ దీస్ ఎక్స్పెక్టేషన్ రియలైజ్డ్ అండర్ డెమోక్రసీస్? వెన్ వీ టాక్ టు పీపుల్ అరౌండ్ అస్, మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్ డెమోక్రసీ అగైన్స్ట్ అదర్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ చాలామంది ఎవరైనా కూడా డెమోక్రటికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలనే కోరుకుంటారు. ఎవరిని అడిగినా కూడా అదే బాగుంది అంటారు. ఓకే, బట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ సజెస్ మొనార్కీ కానీ, మిలిటరీ రూల్ కానీ, రిలీజియస్ లీడర్స్ చేత రూల్ చేయబడటం కానీ, వీటన్నిటికన్నా డెమోక్రసీ బెటర్ అని అందరూ ఫీల్ అవుతారు. బట్ నాట్ సో మెనీ ఆఫ్ దెమ్ వుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ద డెమోక్రసీ ఇన్ ప్రాక్టీస్. కానీ అది ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత చాలామంది దాన్ని ఇష్టపడకుండా ఉంటారు కొంతమంది. ఎందుకంటే సో వీ ఫేస్ ఎ డైలమా. అంటే ఎందుకు డెమోక్రసీ ఇష్టపడరంటే, ఒక రిలీజియస్ లీడర్ అండర్లో ఉన్న లేదా ఒక మొనార్క్ అండర్లో ఉన్న మీకు డెసిషన్ మేకింగ్ కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది డెమోక్రసీలో. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఈ కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మనకి డెమోక్రసీ కూడా మనకు నచ్చదు. ఎందుకంటే సమ్ సిట్యుయేషన్స్లో, సో ఫ్యూ సిట్యుయేషన్స్లో నచ్చుతుంది, ఫ్యూ సిట్యుయేషన్స్లో నచ్చదు. ఎందుకంటే ప్రతిదానికి కూడా ప్లస్సెస్ ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఏ పని చేసినా, ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అయినా దానిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం డెమోక్రసీలో డిసడ్వాంటేజెస్ చూస్తామో, ఓకే, అలాంటప్పుడు మనకు కొంచెం డెమోక్రసీ అనేది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంటుంది. సో అయితే ఇక్కడ బట్ ద డైలమా సో వీ ఫేస్ అ డైలమా. డెమోక్రసీ ఈజ్ సీన్ టు బి గుడ్ ఇన్
ప్రిన్సిపల్ బట్ ఫెల్ట్ నాట్ టు బి నాట్ సో గుడ్ ఇన్ ప్రాక్టీస్. సో ప్రిన్సిపల్ రూపంలో అంటే మనం చదివేటప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా, డెమోక్రసీలు ఇవన్నీ దొరుకుతాయి కదా, సో కాబట్టి డెమోక్రసీ చాలా బాగుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి, ప్రాక్టీస్లోకి వచ్చేసరికి మనకు కొంత డెమోక్రసీ వల్ల ఇబ్బంది పడుతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి పక్కన ఒక పెద్ద రోడ్డు వేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ఇంటి పక్కన ఒక పెద్ద రోడ్డు వేయాలనుకున్నారు. ఆ రోడ్డు మధ్యలో చిన్న టెంపుల్ ఉందనుకోండి, ఏదో టెంపుల్, ఏదో సమ్ గాడ్ టెంపుల్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, మన ఇండియాలో టెంపుల్ రోడ్డు మధ్యలో ఉంటే అక్కడ రోడ్ వేయకూడదు, ఆపేయాలి. అంటే డెవలప్మెంట్ని ఆపేయాలి, కానీ టెంపుల్ మాత్రం టచ్ చేయకూడదు. టెంపుల్ టచ్ చేస్తే అందరికి కోపం వస్తుంది, అందరూ కూడా దాని మీద అజిటేషన్స్ చేస్తారు. సో ఈ రకంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు. అంటే డెమోక్రసీలో ఏమవుతుంది, పీపుల్ని అందరికి కన్సెంట్ పీపుల్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి డెసిషన్ మేకింగ్లో. కాబట్టి ఆ పని ఎప్పటికీ జరగదు. అంటే కొంతమందికి ఏంటి, డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు, కొంతమంది ఏంటి, రిచువల్స్ కల్చరే మోర్ ఇంపార్టెంట్ దాన్ డెవలప్మెంట్. వీళ్ళిద్దరూ 2 డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యి ఇద్దరు కూడా ఒకేలా ఆలోచించడానికి చాలా టైం పడుతుంది. అప్పటిదాకా నీ డెవలప్మెంట్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే పక్క కంట్రీ చక్కగా ముందెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం వై వీఆర్ ల్యాకింగ్ బిహైండ్ ద డెవలప్మెంట్ అంటే బికాస్ ఆఫ్ దట్ డెమోక్రసీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. బికాజ్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా పీపుల్ని మనం అందరినీ కూడా ఒప్పించాలి. కొన్నిసార్లు జరగకపోవచ్చు, దానివల్ల నీ గ్రోత్ అనేది డిలే అవుతూ ఉంటుంది. దిస్ డైలమా. అయితే ఇప్పుడు ఇలా అంటే ప్రాక్టీస్లోకి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. సో దిస్ డైలమా ఇన్వైటర్స్ టు థింక్ హార్డ్ అబౌట్ ద అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. అయితే ఈ డైలమాలో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు ఒకసారి మనం అసలు టోటల్గా అవుట్కమ్స్ ఏమున్నాయి, డెమోక్రసీ నుండి మనకేమొస్తుంది, డెమోక్రసీ అసలు అవసరమా కాదా? సో డూ వీ ప్రిఫర్ డెమోక్రసీ ఓన్లీ ఫర్ మారల్ రీజన్స్? అంటే డెమోక్రసీ అనేది కేవలం ఎథిక్స్ బాగున్నాయి, మారల్ రీజన్స్ బాగున్నాయి అనే మనం ఫాలో అవ్వాలా? ఆర్ దే ఎనీ సమ్ ప్రుడెన్షియల్ రీజన్స్, ఇంకేమైనా చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయా టు సపోర్ట్ డెమోక్రసీ టు? సో డెమోక్రసీని సపోర్ట్ చేయడానికి ఏవైనా ఇంకా పెద్ద రీజన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఓవర్ 100 years ఆఫ్ ద వరల్డ్ టుడే క్లైమ్ అండ్ ప్రాక్టీస్ సమ్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ పాలిటిక్స్. అయితే మనం 100 ఏళ్లుగా ఉన్న కంట్రీస్ని, అంటే ఎప్పటి నుంచో కంట్రీస్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే మనం నేషన్ స్టేట్స్ని చదివాం కదా హిస్టరీలో, అప్పటి నుంచి కూడా నేషన్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి. అప్పటి నుంచి 100 ఏళ్ళుగా కూడా కొన్ని డెమోక్రటిక్ పాలిటిక్స్ కొన్ని కంట్రీస్ అనేవి చేస్తున్నాయి అన్నమాట. దే హ్యావ్ ఫార్మల్ కాన్స్టిట్యూషన్స్, వాళ్ళకి రాజ్యాంగాలు ఉంటాయి, కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ది హోల్డ్ ఎలక్షన్స్, దే హ్యావ్ పార్టీస్ అండ్ దే గ్యారంటీ రైట్స్ టు సిటిజన్స్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎలక్షన్స్ జరుగుతుంటాయి, అక్కడ డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి. అలాగే సిటిజన్స్కి కాన్స్టిట్యూషన్ వల్ల కొన్ని రైట్స్ అనేవి గ్యారంటీగా అందుతాయి. అండ్ దీస్ ఫీచర్స్ ఆర్ కామన్ టు మోస్ట్ ఆఫ్ దెమ్. దీస్ డెమోక్రసీస్ ఆర్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సోషల్ సిచ్యుయేషన్స్. అయితే అన్ని కంట్రీస్ డెమోక్రటికల్గా రూల్ అవుతున్నా కూడా, అంటే అన్ని కంట్రీస్ అంటే మెజారిటీ, ఇంకా చాలా కంట్రీస్లో డెమోక్రసీ లేదు, మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ డెమోక్రటికల్గా రూల్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని కంట్రీస్లో ఇది బాగా అవుట్కమ్స్ వస్తున్నాయి డెమోక్రసీ వల్ల, కొన్ని కంట్రీస్లో అవుట్కమ్స్ అయినా సరిగ్గా రావట్లేదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ సిచ్యుయేషన్స్, దేర్ ఎకనామిక్ అచీవ్మెంట్స్ అండ్ దేర్ కల్చర్స్, ఇవన్నీ చూస్తే కనుక అన్ని చోట్ల ఒకేలా లేదు. అన్ని చోట్ల డెమోక్రసీ అనేది ఉంది, అన్నిటికీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అన్నిటికీ సిటిజన్కి రైట్స్ ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ అన్ని చోట్ల కూడా అవుట్కమ్స్ అనేవి ఒకేలా లేవు, అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ ఒకేలా లేవు. క్లియర్లీ వాట్ మే బీ అచీవ్డ్ ఆర్ నాట్ అచీవ్డ్ అండర్ ఈచ్ ఆఫ్ దీస్ డెమోక్రసీస్ విల్ బీ వెరీ డిఫరెంట్. అంటే ప్రతి డెమోక్రటిక్ కంట్రీ ఏం అచీవ్ చేసింది, ఏం అచీవ్ చేయలేకపోయింది అనేది చూస్తూ వెళ్తే కనుక ఒక్కొక్క కంట్రీ అన్ని డెమోక్రటికల్గా రూల్ అవుతున్నప్పటికీ కూడా అన్నిట్లో కూడా అచీవ్మెంట్స్ ఒకేలా లేవు, లేదా అన్నిట్లో కూడా అచీవ్ కాకపోవడానికి రీజన్స్ కూడా ఒకేలా లేవు. ఓకే, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఈజ్ దేర్ సంథింగ్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఎవ్రీ డెమోక్రసీ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ డెమోక్రసీ. సో అయితే ప్రతి డెమోక్రసీ నుంచి మనం ఏదైనా కామన్గా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామన్గా ఒక థింగ్ ఉంటుంది ప్రతి చోట. మేబీ అచీవ్మెంట్స్ మారచ్చు, వాళ్ళ యొక్క సోషల్ డిఫరెన్సెస్ మారచ్చు, ఎకనామికల్ డిఫరెన్సెస్ మారచ్చు, కానీ ఏదైనా కామన్ థింగ్ అనేది ఉంటుందా అనేది చూద్దాం. అవర్ ఇంట్రెస్ట్ ఈస్ అండ్ ఫ్యాసినేషన్ ఫర్ డెమోక్రసీ ఆఫెన్ pushes us into taking a position that democracy can address all social, economic and political problems. సో మనకి డెమోక్రసీ నచ్చిందని మనం ఏమనుకుంటాం అంటే డెమోక్రసీయే అన్నిటికీ సొల్యూషన్. అంటే మనకు వచ్చేటటువంటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా డెమోక్రసీ సొల్యూషను, డెమోక్రటికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే దీనన్నిటికీ సొల్యూషన్స్ చూపిస్తుందని మనం నమ్ముతాం. ఇఫ్ సమ్ ఆఫ్ అస్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ మెట్. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఇవి మన ఎక్స్పెక్టేషన్స్లో కొన్ని ఏమైనా కనుక ఈ డెమోక్రటికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఉండటం వల్ల మీట్ కాకపోతే, ఆర్ వి స్టార్ట్ డౌటింగ్ ఇఫ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రసీ. ఎప్పుడైతే మనకి డెమోక్రటికల్ అసలు గవర్నెన్స్ ఉందా లేదా అనే డౌట్ వచ్చినా కూడా, అంటే
ఒకటి మీకు ఇందాక చెప్పిన ఇన్స్టెన్స్లోనే నేను చెప్తున్నాను, రోడ్డు టెంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు టెంపుల్ టెంపుల్ ఉందని రోడ్డు కట్టలేదు అనుకోండి. ఎవరైతే రోడ్డు కావాలనుకుంటున్న వాళ్ళు ఏమనుకుంటారు, అసలు డెమోక్రసీ ఎందుకు, డెమోక్రసీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని వాడు అనుకుంటాడు. ఇన్ కేస్ అదే టెంపుల్ని పక్కన డిమాలిష్ చేసి పక్కన ఎక్కడో వాళ్ళకి సైట్ అలాట్ చేసి రోడ్ వేసేస్తే యువతల పక్క టెంపుల్ కావాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, అసలు మనం డెమోక్రటిక్ గవర్నమెంట్లోనే బతుకుతున్నావా, ఇంత డెమోక్రటిక్ గవర్నమెంట్లో మనం అనుకున్న కోరిక కాకుండా మనల్ని బుల్లీ చేసేసి మనం అడిగింది కాకుండా ఇలా బుల్డోజ్ చేసేసి రోడ్ వేయటం ఏంటి అంటే, రెండు థింగ్స్. ఇద్దరు మనుషులు ఉన్నారు, యువతల వాడు డెమోక్రసీలో ఎందుకున్నామని బాధపడతాడు, రోడ్డు వేయకపోతే. రోడ్డు వేస్తే అసలు మనం డెమోక్రటికల్ గవర్నమెంట్లోనే ఉన్నామా, ఇదేంటి బుల్డోజింగ్, మా యొక్క ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయట్లేదు, ఇది డెమోక్రటికల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంటేనా అని డౌట్ వస్తుంది యువతల వాడికి. అంటే అదే ఇక్కడ ఉన్న పాయింట్. సో సమ్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ మెట్. మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు అంటే రోడ్ వేయలేదు. వీ స్టార్ట్ బ్లేమింగ్ ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ కరెక్ట్ కాదని బ్లేమ్ చేస్తాం. ఒకవేళ రోడ్డు వేస్తే వీ స్టార్ట్ డౌటింగ్ ఇఫ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ. మన డెమోక్రటికల్ వరల్డ్లోనే ఉన్నామా, ఏంటిది బుల్డోజ్ చేసేసారు, రోడ్డు కోసం టెంపుల్ తీయటం ఏంటని గొడవ పెడతారు. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ థింకింగ్ కేర్ఫుల్లీ అబౌట్ ద అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ టు రికగ్నైజ్ దట్ డెమోక్రసీ ఈజ్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మనం ఈ డెమోక్రసీని చూసే ముందర మనం డెమోక్రసీని ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పీపుల్ని రూల్ చేసే ఒక విధానం. ఇట్ కెన్ ఓన్లీ క్రియేట్ కండిషన్స్ ఫర్ అచీవింగ్ సంథింగ్. ఇది కండిషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ కండిషన్స్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తాము, ఆ కండిషన్స్లో మనం ఏం చేస్తామన్న దాని మీద డెసిషన్ అనేది డిపెండ్ అవుతుంది. ద సిటిజన్ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దోస్ కండిషన్స్. అంటే ఈ సిటిజన్ ఆ కండిషన్స్ని ఏ రకంగా అడ్వాంటేజెస్గా వాడుతున్నాడా, డిసడ్వాంటేజెస్గా వాడుతున్నాడు. దాని అడ్వాంటేజ్ కోసం వాడితే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఆఫ్ డెమోక్రసీ. డిసడ్వాంటేజెస్ కోసం వాడితే అది బ్యాడ్ డెమోక్రసీ, అది బ్యాడ్ డెసిషన్స్ని ఇస్తుంది. అంటే డెమోక్రసీ ఈజ్ గివింగ్ యూ అన్ అడ్వాంటేజ్, అదొక కండిషన్ని క్రియేట్ చేస్తుంది ఫర్ అచీవింగ్ సంథింగ్. సిటిజన్స్ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దోస్ కండిషన్స్ అండ్ అచీవ్ దోస్ గోల్స్. అయితే ఆ కండిషన్స్ మనం పాజిటివ్గా వాడుకుంటే మనం గ్రో అవుతాం, నెగిటివ్గా వాడుకుంటే మనం ఫెయిల్ అవుతాం. లెట్ us examine some of the things we reasonably expect forms of democracy and examine the record of democracy. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో ఓకే, సో లెట్ us ఎగ్జామిన్ చేద్దాము సమ్ ఆఫ్ ద కొన్ని థింగ్స్ని ఎగ్జామిన్ చేద్దాం. సో వీ కెన్ రీజనబుల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డెమోక్రసీ అండ్ ఎగ్జామిన్ ద రికార్డ్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీ నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే రికార్డ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇప్పటిదాకా మనం వచ్చిన దాంట్లో ఎట్లా ఉంది రికార్డ్ ఆఫ్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఏమేమి చేసింది, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎలా రియాక్ట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఈస్ డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ కాపింగ్ విత్ మల్టిపుల్ ప్రెషర్స్. సో ఇక్కడ టు సెటిల్ ద ల్యాండ్ ఇష్యూ, స్టూడెంట్ డిమాండ్స్ టు గెట్, ఇవన్నీ కూడా ఈ డెమోక్రసీకి చూడండి ఇక్కడ టు గెట్ మోర్ డిఏ. సో ఇవన్నీ కూడా రాళ్ళలాగా ఇక్కడ హిట్ చేస్తున్నాయి. అంటే డెమోక్రసీ అంటే ఇది కాదు, మల్టిపుల్ ప్రెషర్స్ అండ్ అకామిడేటింగ్ డైవర్స్ డిమాండ్స్. దిస్ డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ అందరినీ ఏమంటారు దాన్ని, అన్ని టైప్ ఆఫ్ డిమాండ్స్ని, డైవర్సిఫైడ్ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయటం, వాటిని ఫుల్ఫిల్ చేయడమే డెమోక్రసీయా, ఇంకేమీ కాదా? లెట్ us see. సో అకౌంటబుల్, రెస్పాన్సివ్, లెజిటిమేట్ గవర్నమెంట్. ఎప్పుడైనా కూడా డెమోక్రసీలో అకౌంటబుల్ అంటే నువ్వు ఏదైనా పని చేస్తే దానికి అకౌంటబిలిటీ ఉండాలి. నువ్వు ఏం చేసావు, ఎలా చేసావు, ఎందుకు చేసావు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీకి తెలియాలి. రెస్పాన్సివ్ అంటే నేను ఎవరైనా క్వశ్చన్ చేసినా లేదా క్వశ్చన్ చెయ్యకపోయినా అవసరమైనప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది, వెంటనే గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అయ్యి వాళ్ళకి రిలీఫ్ తీసుకురావాలి. అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్ అంటే లెజిటమసీ అంటే అర్థం ఏంటి, బాధ్యతాయుతంగా. అంటే నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు దానికి లెజిటిమసీ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ డెమోక్రసీ మస్ట్ ప్రొవైడ్. సో డెమోక్రసీ అనేది ఇవన్నీ కూడా పక్కాగా ప్రొవైడ్ చేయాలి. ఇన్ డెమోక్రసీ వీఆర్ మోస్ట్ కన్సర్న్డ్ విత్ ఎన్ష్యూరింగ్ దట్ ద పీపుల్ విల్ హ్యావ్ ద రైట్ టు చూస్ దేర్ రూలర్స్ అండ్ పీపుల్ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద రూలర్స్. సో డెమోక్రసీలో ఏమవుతుంది, మనందరికీ తెలుసు, మనం ఓటు వేస్తాం, ఓటు వేసి మనల్ని ఎవరైతే రూల్ చేయాలో వాళ్ళని మనమే చూస్ చేసుకుంటాం. అండ్ పీపుల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద రూలర్స్. ఈ రకంగా ఓటింగ్ ద్వారా పీపుల్కి రూలర్స్ మీద ఒక కంట్రోల్ ఉంటుంది. ఆ రూలర్ కనుక సరిగ్గా రూల్ చేయకపోతే ఓటు మార్చేస్తారు, వాళ్ళని ఓడించేస్తారు. వెనెవర్ పాసిబుల్ అండ్ నెససరీ సిటిజన్స్ షుడ్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో ఎప్పుడైతే నెససరీ పీపుల్ యొక్క పార్టిసిపేషన్ నెససరీ అవుతుందో అప్పుడు పీపుల్ కూడా డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, సో దేర్ ఫోర్ ద మోస్ట్ బేసిక్ అవుట్కమ్ ఆఫ్ డెమోక్రసీ షుడ్ బి దట్ it produces a government that is accountable to the citizens
అండ్ దట్ ఈస్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సివ్ టు ద నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సిటిజన్స్. అంటే డెమోక్రటికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది సిటిజన్స్కి అకౌంటబుల్గా ఉండాలి. సిటిజన్స్కి అవసరమైనప్పుడు వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వాలి. ఒక దగ్గర ఎక్కడో డ్రైనేజ్ పాడైంది, మనకు వచ్చి చెప్పేలోపే మనం రెస్పాండ్ అయ్యి ఆ డ్రైన్ని రిపేర్ చేయించాలి. ఎక్కడో స్ట్రీట్ లైట్ పని చేయట్లేదు, వాడు వచ్చి చెప్పేలోపే నువ్వు తెలుసుకుని దాన్ని రిపేర్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళకి ఎక్కడైతే రోడ్స్ కావాలో ఆ రోడ్స్ని వేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని నువ్వు రీచ్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నువ్వు ఎలక్ట్ అవుతావు, లేదంటే ఎలక్ట్ కావు. బిఫోర్ వీ గో ఇన్ టు ద క్వశ్చన్ వీ ఫేస్ అనదర్ కామన్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందర ఇంకో అనదర్ కామన్ క్వశ్చన్, ఈజ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎఫిషియంట్? అసలు డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుందా? ఈజ్ ఇట్ ఎఫెక్టివ్? సమ్ పీపుల్ థింక్ దట్ డెమోక్రసీ ప్రొడ్యూసెస్ లెస్ ఎఫెక్టివ్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ట్రూ దట్ non-democratic rulers do not have to bother about deliberation in assemblies or worry about the majorities and public opinion. See, డెమోక్రటిక్, నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా డెమోక్రటిక్ కంట్రీస్లో డిసిషన్ మేకింగ్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి వాటిని ఎఫెక్టివ్ గవర్నమెంట్స్ అని అనలేము. ఎందుకంటే ఎఫిషియన్సీ లోయే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేరే నాన్ డెమోక్రటిక్ రూలర్స్ వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే, ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వాళ్ళు డెలిబరేట్ డిస్కషన్స్ చేయక్కర్లేదు. అసెంబ్లీలో కూర్చొని అందరితోటి మాట్లాడి అందరినీ ఒప్పించాల్సిన పని లేదు. మెజారిటీస్ ఏం మాట్లాడుతున్నారని పట్టించుకోవాల్సిన పని లేదు. పబ్లిక్ ఒపీనియన్తో అసలే పని లేదు. సో వాళ్ళు ఏదైనా కూడా క్విక్ అండ్ ఎఫిషియెంట్ డెసిషన్ మేకింగ్ చేయగలుగుతారు, ఇంప్లిమెంట్ చేసేస్తారు. అదే ఇండియా లాంటి డెమోక్రటిక్ గవర్నమెంట్లో అది ఇంప్లిమెంట్ చేయాలంటే డెలిబరేట్ డిస్కషన్స్ జరగాలి. ఎవరైతే ఇబ్బంది పడతారో దానివల్ల ఆ డెసిషన్ వల్ల కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. ఒక రోడ్డు వేస్తే కొంతమందికి అది బెనిఫిట్ చేస్తుంది. రోడ్డు ఎవరైతే ఇళ్ల నుంచి రోడ్డు వెళ్తుందో వాళ్ళందరూ కూడా ల్యాండ్ అనేది లాస్ అవుతారు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇలా నెగోషియేషన్స్ చేయాలి, డెలిబరేట్ డిస్కషన్స్ చేయాలి. సో సమ్ డిలే ఈజ్ బౌండ్ టు టేక్స్ ప్లేస్. ఎప్పుడైనా డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో డెసిషన్ లేట్ అవుతుంది. సో డస్ దిస్ మేక్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇన్ఎఫిషియంట్? ఈ డెసిషన్ మేకింగ్ స్లో అయ్యిందని చెప్పి మనం ఇన్ఎఫిషియంట్ అని అనొచ్చా? ఓకే, లెట్ us థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. ఇమాజిన్ ఏ గవర్నమెంట్ దట్ మే టేక్ డెసిషన్ వెరీ ఫాస్ట్. మనకి రెండు ఆస్పెక్ట్ తీసుకుంటాం. ఒక గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసేసుకుంటుంది, చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తుంది, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరి యొక్క కన్సెంట్ ఎవరిని ఒప్పించట్లేదు, ఎవరితోటి నెగోషియేషన్ చేయట్లేదు, ఎవరితోటి అసెంబ్లీస్లో డెలిబరేట్ డిస్కషన్స్ కూడా చేయకుండా టప్ మన రాజ్ మైండ్లో వచ్చింది, రేపు రోడ్ వేసేలా కూడా నెక్స్ట్ డే వేసేసారు. ఓకే సో ఇట్ మే టేక్ డెసిషన్ దట్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్. రాజు డెసిషన్ తీసేసుకున్నాడు, అది పీపుల్కి ఇష్టం లేదు, అండ్ మే దేర్ ఫోర్ ఫేస్ ప్రాబ్లమ్స్. పీపుల్ ఏం చేస్తారు, డెసిషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాక అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి రాజుకి ఎగ్నెస్ట్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఓకే, ఇన్ కాంట్రాస్ట్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్ విల్ టేక్ మోర్ టైమ్ టు ఫాలో ప్రొసీజర్ బిఫోర్ అరైవింగ్ అట్ ద డెసిషన్. డెమోక్రటిక్ గవర్నమెంట్ ముందు పీపుల్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళతో ముందు నెగోషియేషన్ చేస్తారు, వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేశాక పని మొదలెడతారు. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో, ఫస్ట్ కేసులో బలవంతంగా చేస్తే ఏమొస్తుంది, ప్రొటెస్ట్, అన్నెసెసరీ వేస్ట్ ఆఫ్ టైం. దో ద డెసిషన్ మేకింగ్ ఈజ్ ఫాస్ట్ బట్ డ్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్ డిలేస్ ఆర్ హ్యాపెనింగ్. బట్ వేరాస్ ఇన్ డెమోక్రసీ డెసిషన్ మేకింగ్ మే బీ స్లో బట్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ముందే చెప్పేసాం, అందరూ ఒప్పుకున్నారు. సో it will take more time to follow procedures before arriving at the decision, but because it has followed procedures, its decision may be both more acceptable to the people, so people నచ్చే విధంగా డెసిషన్ ఉంటుంది, అండ్ మోర్ ఎఫెక్టివ్. ఆ డెసిషన్ కూడా అందరికీ ఉపయోగపడే దానిలా ఉంటుంది. సో ద కాస్ట్ ఆఫ్ టైం ద డెమోక్రసీ పేస్ ఈస్ పర్హాప్స్ వర్త్ ఇట్. సో ఈ డిలే అనేది ఈ డిలే వల్ల వచ్చే టైం కన్నా పీపుల్ యాక్సెప్టెన్స్ వల్ల వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అది ఎఫెక్టివ్ గవర్నెన్స్. దో డిలే జరిగినా కూడా డెసిషన్ మేకింగ్లో దాన్ని మనం ఇన్ఎఫిషియంట్ అని అనలేము డిలే జరిగిందని, ఎందుకంటే పీపుల్ అందరికీ కూడా యాక్సెప్టబుల్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ లేట్ అయినా డెసిషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది, గుడ్ డెసిషన్ అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ నాట్ ఎ ఇన్ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. Now look at the other side. Democracy ensures that decision making will be based on the norms and procedures. So a citizen who wants to know if a decision was taken through the correct procedure can find this out. So ఎప్పుడైనా కూడా కాన్స్టిట్యూషన్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఎలా తీసుకోవాలి, సింపుల్ మెజారిటీ కావాలా, సూపర్ మెజారిటీ కావాలా, సో ఇలాగ మనకి కాన్స్టిట్యూషన్లోనే రూల్స్ రాసేసారు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా
ఏదైనా ఒక విషయాన్ని మార్చాలన్నా దానికి బోల్డ్ అంత ప్రొసీజర్ ఉంటుంది, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అయ్యారా లేదా అని సిటిజన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇఫ్ ద డెసిషన్ వే వాస్ టేకన్ త్రూ ఏ కరెక్ట్ ప్రొసీజర్ కెన్ ఫైండ్. సో సిటిజన్ ఎప్పుడైనా కూడా కరెక్ట్ ప్రొసీజర్స్ ద్వారా డెసిషన్ తీసుకున్నారా లేదా అనేది కూడా సిటిజన్ తెలుసుకోవచ్చు. షీ హ్యాస్ ద రైట్ అండ్ ద మీన్స్ టు ఎగ్జామిన్ ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో ఈ సిటిజన్స్కి డెసిషన్ మేకింగ్ ప్రొసీజర్ ఫెయిర్గా జరిగిందా లేదా, ఆ ప్రాసెస్ అంతా బాగా జరిగిందా లేదా అనేది ఎగ్జామిన్ కూడా చేసే రైట్ ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పరెన్సీ. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్పరెన్సీ అంటే అన్నీ కూడా నీట్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా ముందు పెట్టడం. ప్రజల ముందు పెట్టి బాబు నేను ఇలా చేశాను, తప్పుంటే నువ్వే చూసుకో అని ప్రజల ముందు పెట్టి ఈ డెసిషన్స్ అనేవి చేయటం. దిస్ ఫ్యాక్టర్ ఈజ్ ఆఫెన్ మిస్సింగ్ ఫ్రమ్ నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో. రాజు లేదా ఇంకితరితర మిలిటరీ డిక్టేటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాన్ డెమోక్రటిక్ కంట్రీస్లో ఈ ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎందుకు చేశానో చెప్పడు, ఎలా చేశానో చెప్పడు, ఇది నా డెసిషన్ అని చెప్పేస్తాడు. దేర్ ఫోర్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇట్ ఈస్ రైట్ టు ఎక్స్పెక్ట్ డెమోక్రసీ టు ప్రొడ్యూస్ ఎ గవర్నమెంట్ దట్ ఫాలోస్ ప్రొసీజర్. సో డెమోక్రసీలో ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అనేది అకౌంటబుల్గా ఉండాలి, ప్రొసీజర్స్ అండ్ నామ్స్ ప్రకారంగా పనిచేయాలి. వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ దట్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్ డెవలప్స్ ఎ మెకానిజం ఫర్ సిటిజన్స్ టు హోల్డ్ ద గవర్నమెంట్ అకౌంటబుల్. సో గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే మెకానిజం కూడా ఉండాలంటే గవర్నమెంట్ నువ్వు ఎలా చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని క్వశ్చన్ చేసే సిటిజన్ అడిగి తెలుసుకునే రైట్ కూడా సిటిజన్కి కల్పించాలి. వెన్ ఎవర్ దే థింక్ ఫిట్. సో మెకానిజం సిటిజన్స్ అండ్ మేకింగ్ వెన్ ఎవర్ దే థింక్ ఫిట్ అంటే ఎప్పుడైతే సిటిజన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి డెసిషన్ మేకింగ్లో అన్నప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ టు మెజర్ డెమోక్రసీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, యూ వుడ్ లుక్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. రెగ్యులర్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సి మనకి ఈ టైప్ ఆఫ్ ఇఫ్ యూ వాంటెడ్ టు మెజర్ డెమోక్రసీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో మనం డెమోక్రసీ యొక్క అవుట్కమ్ ద్వారా డెమోక్రసీ ఎంత బాగా మన ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది లేదా అదర్ డెమోక్రటిక్ కంట్రీస్లో ఎంత బాగా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుసుకోవడానికి ఓకే వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు ఫాలో సమ్ ప్రాక్టీసెస్. సో మనకి ఈ అవుట్కమ్స్ని తెలుసుకోవడానికి మనకి కొన్ని ప్రాక్టీసెస్ అంటే ఒక పద్ధతులు ఉండాలి, అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కొన్ని సంస్థలు ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. అందులో మొదటిది రెగ్యులర్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి. ఓకే, ఓపెన్ పబ్లిక్ డిబేట్ కావాలి. సో మనకి ఏమేమి కావాలి, అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీని మనకి ఇది మెజర్ చేసుకోవడానికి అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ వస్తున్నాయా లేదా అనేది మెజర్ చేసుకోవాలంటే డెమోక్రటిక్ కంట్రీలో కొన్ని పద్ధతులు, కొన్ని సంస్థలు, ప్రాక్టీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉండాలి. అందులో మొదటిది రెగ్యులర్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఒక మెకానిజం, ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి. ఎలక్షన్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఓపెన్ పబ్లిక్ డిబేట్ ఆన్ మేజర్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్. ఓపెన్ పబ్లిక్ డిబేట్ అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది, లోక్సభలో కానీ మన స్టేట్లో ఉండే అసెంబ్లీస్లో కానీ విధానసభలో కానీ ఏ డిస్కషన్స్ జరిగినా నీట్గా లైవ్ టెలికాస్ట్, ఇప్పుడు ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు మీరు ఏ న్యూస్ ఛానల్ చూసినా మీకు అసెంబ్లీస్లో జరిగే డిస్కషన్స్, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ జరిగే డిస్కషన్స్ అన్నీ కూడా సిటిజన్స్ ముందు పెడతారు. సో అలాగే ఒకవేళ సిటిజన్కి ఇంకా తెలుసుకోవాలనుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఒక గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెడితే నాకు ఫలానా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో గవర్నమెంట్ అనేది మీకు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. సో దాని గురించి కూడా క్వశ్చన్, రైట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా ఇంకే ఇతర క్వశ్చన్ మీకు కావాలన్నా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ ద్వారా యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ద యాక్చువల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డెమోక్రసీ షో ఏ మిక్స్డ్ రికార్డ్. సో ఇది యాక్చువల్గా చూసేటప్పుడు అంటే ఆన్ గ్రౌండ్ మనం చూసేటప్పుడు డెమోక్రసీస్లో మిక్స్డ్ రికార్డ్ ఆన్ దిస్. సో డెమోక్రసీ అనేది ఒక పక్క అలాగా ఉంది అంటే ఫెయిర్గా ఉంది, ఒక పక్క చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి, మిక్స్డ్ రికార్డ్ ఉంది. డెమోక్రసీస్ హ్యావ్ హ్యాడ్ ఎ గ్రేటర్ సక్సెస్ ఇన్ సెట్టింగ్ అప్ రెగ్యులర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఇన్ ద సెట్టింగ్ అప్ కండిషన్స్ ఫర్ ఓపెన్ పబ్లిక్ డిబేట్. అయితే డెమోక్రసీస్ అనేవి మేజర్గా ఈ రెగ్యులర్, ఫ్రీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడంలో చాలా సక్సీడ్ అయ్యాయి.
చాలా వరకు డెమోక్రసీస్ అనేవి ఈ రకంగా ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ కండక్ట్ చేస్తున్నాయి అండ్ సెటింగ్ అప్ కండిషన్స్ ఫర్ ఓపెన్ పబ్లిక్ డిబేట్. సో అట్లా ఓపెన్గా పబ్లిక్లో మనం మాట్లాడే విధంగా కూడా కండిషన్స్ని క్రియేట్ చేస్తున్నాయి. బట్ మోస్ట్ డెమోక్రసీస్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎలక్షన్స్ దట్ ప్రొవైడ్ ఏ ఫెయిర్ ఛాన్స్ టు ఎవ్రీవన్ అండ్ సబ్జెక్ట్ ఎవ్రీ డెసిషన్ టు పబ్లిక్ డిబేట్. అయితే చాలా వరకు డెమోక్రసీస్లో ఇంకా ఈ ఎలక్షన్ ప్రొసీజర్ అనేది సరిగ్గా లేదు. అలాగే ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి ఉండే ఫెయిర్ ఛాన్స్ కూడా అందరికి ఇవ్వడం లేదు. ఎవ్రీ డెసిషన్ అనేది పబ్లిక్ డిబేట్ ద్వారా జరగట్లేదు. డెమోక్రటిక్ గవర్నమెంట్స్ డూ నాట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రికార్డ్ వెన్ ఇట్ కమ్స్ టు షేరింగ్ ఇన్ఫర్మేషన్ విత్ సిటిజన్. సో గవర్నమెంట్ చేస్తున్న పనుల మీద కంప్లీట్గా ఏమంటారు దాన్ని ఇన్ఫర్మేషన్ని సిటిజన్స్కి ఇవ్వడానికి కూడా చాలా కంట్రీస్లో ఉన్న డెమోక్రటిక్ కంట్రీస్లో డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఇష్టంగా లేవు. ఆల్ వన్ కెన్ సే ఇన్ ఫేవర్ ఆఫ్ డెమోక్రటిక్ రిజమ్స్ ఈస్ దట్ దే ఆర్ మచ్ బెటర్ దాన్ ఎనీ నాన్ డెమోక్రటిక్ రిజమ్. కానీ ఒకటి మాత్రం చెప్పగలం ఏంటంటే నాన్ డెమోక్రటిక్ రిజైమ్లో చూస్తే కనుక దానికన్నా బెటర్గా ఉన్నాయి. నాన్ డెమోక్రటిక్ కన్నా బెటర్గా ఉంది డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. సో మిక్స్డ్గా ఉన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ దాన్ నాన్ డెమోక్రటిక్ రిజైమ్ ఇన్ దీస్ రెస్పెక్ట్స్. ఓకే, అయితే ఇన్ సబ్స్టాంటివ్ టర్మ్స్ ఇట్ మే రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డెమోక్రసీ ఏ గవర్నమెంట్ దట్ ఈస్ అటెంటివ్ టు ద నీడ్స్ అండ్ డిమాండ్స్ ఆఫ్ ద పీపుల్. ఏదైనా కూడా వేరే విధంగా సబ్స్టాంటివ్ టర్మ్స్ అంటే ఏంటంటే వేరే విధంగా చెప్పాలి అంటే సో ఇట్ మే బి రీజనబుల్ అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉందంటే ఎంతో కొంత అది పబ్లిక్ అటెంటివ్గా ఉంటుంది, పబ్లిక్ యొక్క డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటుంది అండ్ ఈజ్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్. అంటే మ్యాక్సిమం కరప్టెడ్గా ఉండదు, లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్. అంటే ఒకప్పుడు కరప్షన్ ఉండేది కానీ ఇప్పుడు కరప్షన్ చాలా లెవెల్ వరకు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే బికాజ్ ఆఫ్ డిమానిటైజేషన్ కావచ్చు, లేదా రెండోది ఏంటంటే యూపీఐ. వెన్ వీఆర్ స్టార్టెడ్ యూజింగ్ యూపీఐ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల కూడా కరప్షన్ అనేది చాలా వరకు డౌన్ అయింది. ద రికార్డ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ ఇంప్రెసివ్ ఆన్ దీస్ టూ కౌంట్స్. అయితే సో బట్ వేరస్ ఈ రెండు ఇప్పుడే నేనైతే పైన రెండు చెప్పాను. ఒకటి ఏంటి, అపార్ట్ ఫ్రమ్ ఇట్ మే బి రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ డెమోక్రసీ a గవర్నమెంట్ దట్ ఈస్ అటెంటివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్. ఇలా ఉండాలని మనం అనుకుంటున్నాం. బట్ ద రికార్డ్ ఆఫ్ డెమోక్రసీ అంటే నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను పాత రోజుల్లో సో కరప్షన్ అనేది ఉండేది. ద రికార్డ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ ఇంప్రెసివ్ ఆన్ దీస్ టూ కౌంట్స్. అంటే సో ఇప్పుడు మనం చూస్తే ఈ పై రెండు ఏదైతే డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఉండాల్సిన రెండు కూడా రికార్డ్ అంటే పాత రోజుల నుంచి చూస్తే ఎప్పటి నుంచో డెమోక్రటిక్ కంట్రీస్లో వీటిని అబ్జర్వ్ చేస్తే కనుక ఇవి అంతగా ఫుల్ఫిల్ కాలేదు. ద రికార్డ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ ఇంప్రెసివ్ ఆన్ దీస్ టూ కౌంట్స్. ఓకే, సో అంత ఇంప్రెసివ్గా లేదు. డెమోక్రసీ ఆఫన్ ఫ్రస్ట్రేట్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఆఫన్ ఇగ్నోర్. సో డెమోక్రసీస్ కూడా కొన్నిసార్లు పీపుల్కి చాలా ఫ్రస్ట్రేషన్ తెప్పించి నీడ్స్ ఆఫ్ పీపుల్ని ఇగ్నోర్ చేసి ఓకే ద డిమాండ్స్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇగ్నోర్ చేసి ద రొటీన్ టేల్స్ ఆఫ్ కరప్షన్ ఆర్ ఎనఫ్ టు కన్విన్స్ అస్ ద డెమోక్రసీ ఇస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఎవరీ. సో మనకు కనిపిస్తున్నటువంటి ప్రతిరోజు న్యూస్ పేపర్ తీస్తే అక్కడ ఎవరో ఎంప్లాయీ కాట్ బై ఏసీబీ అని కరప్షన్ బ్యూరో, లేకపోతే ఎలక్షన్స్లో ఏదో జరిగింది. అలా సుప్రీం కోర్ట్ మన చీఫ్ జస్టిస్ ఇంట్లో రీసెంట్గా ఒక చీఫ్ జస్టిస్ ఇంట్లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంట్లో లాట్ ఆఫ్ మనీ వాజ్ ఫౌండ్ ఇన్ ద చీఫ్ జస్టిస్ హౌస్. సో హౌ మతలబ్ జ్యుడిషియరీ కానీ లెజిస్లేటివ్ కానీ సో ఎవ్రీవేర్ స్టిల్ ద కరప్షన్ ఈజ్ ప్రివైలింగ్. సో ఈ ఎవిల్ నుంచి మనం కొంత బెటర్ అయ్యాం. ఐఎమ్ నాట్ సెయింగ్ 100% ఫ్రీ అనట్లేదు. ఇప్పుడు ఇండియా ఈజ్ నాట్ 100% కరప్షన్ ఫ్రీ అనట్లేదు. బట్ వెన్ యూ కంపేర్ విత్ ద ఓల్డ్ టైమ్స్ వెన్ 2015, 14, 13లో అయితే there are many scams. Coal scam, 2G spectrum scam. We have seen many scams worth of lakh of crores. అక్కడ నుంచి ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. సో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లోకి వచ్చింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ కంప్లీట్లీ ఎరాడికేట్ ఫ్రమ్ ద సొసైటీ అని నేను చెప్పలేను కానీ బట్ చాలా తగ్గింది. ఓకే, బట్ డెమోక్రసీ అనేది కూడా ఈ బోతన్ చేతిలోనే ఉంది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ నథింగ్ టు షో దట్ నాన్ డెమోక్రటిక్స్ ఆర్ లెస్ కరప్ట్. ఇక డెమోక్రసీసే కరప్ట్, నాన్ డెమోక్రటిక్స్ కాదని చెప్పలేము. నాన్ డెమోక్రటిక్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ టు ద పీపుల్. ఇక్కడ నాన్ డెమోక్రటిక్స్ కూడా కరప్టే, కాకపోతే డెమోక్రసీస్ అనేవి కొంత పీపుల్ సెన్సిటివ్గా ఉంటాయి. పీపుల్ని అర్థం చేసుకుని ఏదో చెయ్యాలి అనే అట్లీస్ట్ థాట్ ప్రాసెస్ అయినా ఉంటుంది.
నాన్ డెమోక్రటిక్లో అది ఉండదు. దిస్ ఈజ్ ద వన్ రెస్పెక్ట్ ఇన్ విచ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ సర్టెన్లీ బెటర్ దాన్ ఇట్స్ ఆల్టర్నేటివ్. ఎక్కడ చూసినా కూడా అంటే డెమోక్రసీ అంటే ఏదో ఇంక 100% పర్ఫెక్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అనలేము. కానీ నాన్ డెమోక్రటిక్ అంటే డెమోక్రటిక్ కాకుండా వేరే విధమైనటువంటి ఆల్టర్నేటివ్స్తో పోల్చుకుంటే డెమోక్రసీ ఇస్ బెటర్. Democratic government is legitimate government. It may be slow, less efficient, not always very responsive or clean, but a democratic government is people's own government. అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది స్లోగా ఉండొచ్చు, లెస్ ఎఫిషియెంట్ కావచ్చు, వెరీ రెస్పాన్సివ్గా ఉండకపోవచ్చు, క్లీన్గా అంటే అందులో కూడా కరప్షన్ ఉండొచ్చు. బట్ ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ పీపుల్స్ ఓన్ గవర్నమెంట్. ఇప్పుడు పీపుల్ నువ్వే కదా చూస్ చేసుకున్నావు ఆ రూలర్ని, కాబట్టి అది నీ తప్పు. కాబట్టి సో నువ్వు వాడిని చూస్ చేసుకోకపోతే వాడు ఉండడు కదా. దట్ ఈజ్ వై దెర్ ఈజ్ ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఫర్ ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు వాడు తప్పు చేశాడంటే అర్థం ఏంటి? వాడి చేతుల్లో నువ్వు ఎందుకు పవర్ పెట్టావు? వాడు తప్పు చేసే విధంగా నువ్వు ఎందుకు కూర్చోబెట్టావు? వాడిని దించేస్తే అయిపోయింది కదా. కాబట్టి పీపుల్స్ మిస్టేక్ అండ్ సంథింగ్ ఎ రూలర్ ఈస్ డూయింగ్ ఎ మిస్టేక్, దట్ మీన్స్ పీపుల్ వాడిని కూర్చోబెట్టగా తప్పు చేస్తున్నాడు. As the accompanying evidence from South Asia shows, the support exists in countries with democratic regimes as well as countries without democratic regimes. సో అయితే మనకి డెమోక్రటిక్ రిజైమ్స్లో ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. వేరే కంట్రీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే, సో పీపుల్ విష్ టు బి రూల్డ్ బై రిప్రజెంటెడ్ ఎలక్టెడ్ బై దమ్. పీపుల్కి కూడా మనం ఎలక్ట్ చేసుకున్నాము, మన చేతులతోనే ఎలక్ట్ కాబడ్డాడని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ రూలర్ మనం ఓటేస్తేనే గెలిచాడు, లేకపోతే ఓడిపోయేవాడు అని మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దే ఆల్సో బిలీవ్ దట్ డెమోక్రసీ ఈజ్ సూటబుల్ ఫర్ దేర్ కంట్రీ. సో అందరూ కూడా డెమోక్రటికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే మంచిదని భావిస్తారు. డెమోక్రసీ ఎబిలిటీ టు జనరేట్ ఇట్స్ ఓన్ సపోర్ట్ బై ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ అవుట్కమ్ దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. సో డెమోక్రసీ యొక్క ఎబిలిటీ అంటే అందరూ దాన్ని కోరుకోవటమే, దానికి సపోర్ట్ తెచ్చుకోవటమే దాని యొక్క ఫస్ట్ సక్సెస్, ఫస్ట్ అవుట్కమ్ ఆఫ్ ద డెమోక్రసీ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఓకే, సౌత్ ఏషియాలో మీరు చూస్తే ఆల్మోస్ట్ 62. ఓకే, సో దెర్ ఆర్ దీస్ మెనీ ఆర్ దేర్ విచ్ ఆర్ డెమోక్రసీస్. నౌ ఎకనామిక్ గ్రోత్ అండ్ ద డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.